బయట ఈవెన్ ద్రౌపది, భగవంతుడు ద్రౌపది వస్త్రహరణ అలా తీస్తూ ఉంటే దుశ్శాసను మొదటి ద్రౌపది ఏం చేసింది, ఆవిడ చీర పట్టుకుంది, గట్టిగా పట్టుకుంది, అసలు వదలలేదు. తర్వాత ఏం చేసింది, ఎప్పుడైతే ఇంకా నేను పట్టుకోలేకపోతే దుశ్శాసన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. హీ హ్యాడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ 10,000 ఎలిఫెంట్స్. 10,000 ఏనుగుల తాలూకా శక్తి దుశ్శాసనలో ఉంది. అతను లాగుతూ ఉంటే ఈడేం చేస్తుంది, ఆవిడకి అస్సలు శక్తి లేదు, మొత్తం మీద వదిలింది. తర్వాత భర్త వైపు చూసింది, 5 వాళ్ళందరూ మొహం దింపి ఉన్నారనమాట, వాళ్ళు తల దింపి ఉన్నారు, ఇంకెవ్వరు. ఇప్పుడు ఇంక ఏం చెయ్యాలి అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఆవిడ పాడడం మొదలుపెట్టింది. ఆవిడ ఏం చెప్పింది, ఓ కృష్ణ ద్వారకావాసి, ఓ ద్వారకా రాజా కృష్ణ, నువ్వు రా, నన్ను కాపాడు, ఓ గోవిందా అని పాడడం మొదలుపెట్టింది. కృష్ణ వచ్చారు, కాపాడు, బాగానే అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే యుద్ధం అంతా అయిపోయింది, కురుక్షేత్రంది, అందరూ హ్యాపీగా కూర్చొని ఉన్నారు. అప్పుడు ఒక్కసారి ద్రౌపది వెళ్ళి కృష్ణతో అడుగుతుందనమాట, అంత బాగుంది కృష్ణ, ప్రతిసారి నువ్వు మమ్మల్ని కాపాడావు, ప్రతి ప్రాబ్లం నుంచి మమ్మల్ని కాపాడావు, కానీ నాకు ఒకే ఒక డౌట్, నాకు ఇప్పటికీ అది క్లారిఫై అవ్వలేదు. నాకు అలా దుశ్శాసన నా బట్టలు లాగుతూ ఉంటే నువ్వు వెంటనే రావాలి కదా, ఎందుకు అలా లేటుగా వచ్చావు, వెంటనే ఎందుకు రాలేదు? సో అప్పుడు ఇలా నువ్వు చేస్తే భక్తులకి నీ మీద అంటే వస్తావో లేదో గ్యారంటీ, లేకపోతే మేము టెన్షన్ అయిపోతాం కదా, వస్తావో లేదు. కృష్ణ అన్నారు, నువ్వు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు, నువ్వు అప్పుడు ఏం చేసావు, నేను పాట పాడాను. ఏం పాట పాడావు, ఓ ద్వారకాధీష్, ఓ ద్వారకా రాజా, నువ్వు రా అని చెప్పావు. నువ్వు చెప్పాను. మళ్ళీ నువ్వు ద్వారకా నుంచి రా అని అన్నావు. యాక్చువల్గా నేను నీ దగ్గరే నిలబడి ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు ద్వారకా నుంచి రామన్నావు, నేను ద్వారకా వెళ్ళి వచ్చాను. మధ్యలో డ్రైవర్ టీ తాగాడు, ఆపారు, లేట్ అయిపోయింది. నేను నీ దగ్గరే నిలబడి, నువ్వు ఏం ద్వారకా. మన భావం, ఆవిడ చాలా చక్కని స్తుతి చేసింది. ఆవిడ ఆ నిమిషం ఆలోచించాలి కదా, ద్వారకా నుంచి కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు నా హృదయంలో. అప్పుడు వెంటనే కృష్ణుడు వచ్చేసారు, నేను ఇక్కడ ఉన్నాను రా, నేను కాపాడుతాను. కానీ ఈవెన్ మన ఒక భావాలు కూడా, ఎవరైనా మీరు చూడండి, భగవంతుడు అంటే వెంటనే పైకి చూస్తారు, పైన ఉన్నాడా, ఉన్నాడు కదండి, ఇక్కడ ఉన్నాడు హృదయంలో. వెంటనే ఒక ఫ్యాషను లేదంటే స్టైలు, ఈవెన్ క్రికెటర్స్ అయినా యాక్చువల్గా పైన లోకం ఉంది, గోలోకం పైన ఉంది, వైకుంఠ, గోలోకం, అయోధ్య, మనం ఉన్నకైనా పైనే ఉంది. కానీ భగవంతుడు ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. మనం అలా అనుకోవట్లేదు. సో మనం ఎలా అనుకుంటే జే జథామాం ప్రపద్యంతే, మీరు ఎలా ఆలోచిస్తే ఆయన అలానే మీకు రెస్పాన్స్ ఇస్తారు. కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ కృష్ణ